మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. మరి మనం చదివినటువంటి వాక్యాన్ని గమనిస్తే ఈరోజు మన అంశము తిరగబడకూడదు. ఈరోజు మన అంశము తిరగబడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు తిరగబాటు చేయడం దేవునికి ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. అందుకే అంటా ఉన్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నిజమే. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో పెంచాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పటి నుండి మరి నేటి వరకు సజీవ లెక్కల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు చక్కగా పోషించాడు, చక్కగా పెంచాడు, చక్కగా సహాయం చేశాడు. అన్ని రకాలుగా దేవుడు నిన్ను సంరక్షించాడు. ప్రతి చోట నీకు తోడుగా ఉన్నాడు. లేడా? ఉన్నాడా లేడా? మీ నోటితో చెప్పండి, ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులలో, కొన్ని విషయాలలో చాలామంది దేవుని తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. బ్లాక్మెయిల్ అంటారు దీన్ని. బ్లాక్మెయిల్ చేస్తారు చాలామంది. యేసయ్యా, నువ్వు నాకు కానీ సహాయం చేయకపోతే నేను రేపు చచ్చిపోతా. యేసుప్రభా, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరకకపోతే నేను చచ్చిపోతా. యేసుప్రభా, నాకు ఉద్యోగం రాకపోతే అసలు నాకు ఈ బ్రతికే వద్దు, నేను ఊరేసుకొని చచ్చిపోతా కదా. తిరుగుబాటుతనం. దేవుని చిత్తం గ్రహించకుండా, దేవుడు నన్ను ఎందుకు పెంచి పెద్ద చేశాడు, దేవుడు నన్ను ఎందుకు పోషించాడు, దేవుడు నన్ను ఎందుకు సంరక్షించాడు అని చాలామంది గ్రహించుకోకుండా ఈరోజున దేవునికి తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఈరోజు చాలామంది ఉన్నారు. ఆ మందిరానికి ఎవడు వస్తాడు పో, ఆ మందిరంలో ఎంత ప్రార్థన చేసినా అయ్యేస వినడు పెట్టడు, ఏమొద్దు పో. ఆ చర్చికి పోయినప్పటి నుంచి సమస్యలే, ఆ చర్చిలో ప్రార్థన చేసినప్పటి నుంచి బాధలే, ఎన్నో వేదనలు కష్టాలు తప్ప నా బతుకులో సంతోషమే లేదు, నాకు ఆ యేసు ప్రభొద్దు, ఏమొద్దు పో అని తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నాకు తెలిసినటువంటి వారు, మరి కడపలో నా ఫ్రెండ్ ఉన్నాడు, ఒక అబ్బాయి. చిన్నప్పటి నుండి మేము ఒకే చర్చిలో ఉండేవారం. అయితే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏదో మొత్తానికి ఏదో ఒక ఆస్తి విషయంలోనో ఏదో మొత్తానికి ఒక సందర్భం జరిగింది. అప్పుడు యేసుప్రభు వారి కుటుంబానికి ఏం చేయలేదని వాళ్ళు మునుపు వాళ్ళ పితరులు చేసే మతం, ఇంట్లో పటాలు పెట్టి పెద్ద బొట్లు పెట్టేసుకొని బైబిల్ని తీసేసి మతం మార్చేశారండి. తిరుగుబాటుతనం. పోనీ ఇప్పుడు మన కలిశాడు, సరే ఏమోని ఇప్పుడు బాగుపాటు వింటారేమో అని పలకరించా. ఆటో తోలుకుంటా ఉన్నాడు, నాయన డ్రైవర్గా ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, అమ్మ అనారోగ్యం ఇంట్లో పడుకొని ఉంది. మరి ఏం దీవించబడ్డారు? దేవునికి ఏమో తిరుగుబాటు చేశారు, ఏం ఆశీర్వదించబడ్డారు? ఈరోజు చాలామంది దేవుని మందిరాలకు కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కదా. పాస్టర్ ఒక నిలబడి వాక్యం చెప్తా ఉంటే కాలర పట్టుకొని లాగే సేవకులు, కాలర పట్టుకొని లాగే విశ్వాసులు, కాలర పట్టుకొని లాగే సంఘ పెద్దలు కదండి. లేరా? మతోన్మాదులు మందిరాలు కాల్చేయడం, పాస్టర్లను చంపేయడం, మందిరాలు కూల్చేయడం, మందిరాల మీద వారి మతానికి సంబంధించిన జెండాలు బాతడం. ఎంత తిరుగుబాటుతనం అండి, ఎంత తిరుగుబాటుతనం. ఏం చేశాడు ఆయన ఈరోజు ఈ లోకానికి? ఏమన్నా ఇబ్బంది పెట్టాడు ఆయన ఈ లోకానికి? ఆయన నీతిమంతునిగా ఉండడమే తప్ప, ఆయన పాపము చేయకుండా బ్రతకడమే తప్ప, ఆయన అందరినీ ప్రేమించడం తప్ప, ఆయన అందరినీ మరి చేరదీయండి, అందరితో ప్రేమ కలిగి ఉండండి, ఇతరులను హింసించద్దు, అది తప్ప. ఒక చెంప కొడితే ఒక చెంప చూపి మేడం తప్ప, నీ శత్రుల కొరకు ప్రార్థన చేయమని చెప్పడం తప్ప, క్షమించమన్నాడు తప్ప, భయము భక్తి కలిగి ఉండమన్నాడు తప్ప, నీ పొరుగు వాని భార్యను ఆశించద్దన్నాడు అది తప్ప. ఎలాగ తప్పు అయ్యాడని ఈరోజు యేసు ప్రభు? ఏ రీతిలో ఈరోజు దేవుడు మీకు తప్పుగా కనపడతా ఉన్నాడు? ఎందుకు ఈరోజు యేసు ప్రభుని ఇంత తిరుగుబాటు చేస్తూ ఉన్నారండి? ఇంగ్లీష్ వాళ్ళ దేవుడిని ఒకడంటే, ఒక నజరేయుడు దేవుడిని ఒకడంటే, ఒకడు యూదుల రాజుని ఒకడంటే, ఒకడు అమెరికా దేవుడు అని అంటే ఆలోచన చెయ్యాలా?
అందుకే ఒక ఆయన అన్నాడు కదా, మన ఇండియాలో ఒక ఆయన ఒక మాట అన్నాడు, నాకు భలే ఇష్టం ఈ మాట, చాలాసార్లు చెప్పాను మీతో కూడా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. హల్లెలూయా. మన ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ అన్ని మతాలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉండొచ్చు, ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది, ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు. ఈరోజున రీసెంట్గా కర్నూల్లో ఒక పాస్టర్ గారు, మీకు ఒక వీడియో చూపిస్తారు చూడండి. ఒక పాస్టర్ గారు, మరి ఆయన విశ్వాస సేవ సంఘ పెద్ద నాకు తెలియదు, కానీ బస్టాండ్లో బైబిల్ దీనంగా ఉన్నాడండి, చాలా దీనంగా ఉన్నాడు. ఒక సైడ్ నిలబడుకొని పత్రికలు పంచుతూ ఉంటే ఒక ఆయన పోయి నువ్వు మత ప్రచారం చేస్తూ ఉన్నావు, ఎంత ధైర్యం నీకు, అది అని చెప్పి ఆ బైబిళ్ళు కొత్త నిబంధనలు అన్నీ ఇసిరి కొట్టేశాడు. చూడండి, చూపిస్తారు మీకు వీడియో. ఎంత వేదన పెట్టరంట ఆయనని. ఆయన వంగి అన్నీ ఏరుకుంటా ఉన్నాడండి. ఆయన పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు, క్రైస్తవులందరినీ తిడుతూ ఉన్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇంత తిరుగుబాటు? ఏం చేశాం మేము? క్రైస్తవులు ఏం చేశారు? యేసుప్రభు ఏం చేశాడు? దేశం కోసం ప్రార్థిస్తున్నాము, నాయకుల కోసం ప్రార్థిస్తున్నాము, కుటుంబ క్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. చాలామంది అంటారు కానుకలతో బతుకుతున్నారు ఈ పాస్టర్లు అంటారు. పాస్టర్ అనేవాడు వేరే పని చేయలేడు, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడతాడు. కానుకల కోసం ఏ పాస్టర్ ఈ ప్రపంచంలో సేవ చేయడు. చేసేవారు ఉన్నా వారు దరిద్రులు. కానీ నీతిగా నిజాయితీగా దేవుని మీద ఆధారపడితే దేవుడే వారిని పోషిస్తూ ఉన్నాడు. నన్ను కూడా అంతే, నన్ను పోషించేవాడు నా దేవుడే. ఈరోజు నేను తినగలుగుతున్నంటే దేవుడే. నేను కానుకల కోసం ఆశించే వ్యక్తిని కాదు, దేని విషయం ఆశించే వ్యక్తిని కాదు. విషయాన్ని తెలియపరుస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రభా నీ బిడ్డలకు విషయం తెలియపరిచాను ప్రభా, నీ చిత్తమైతే వారికి ప్రేరేపించిన ఆయన, అంతే నా ప్రార్థన. బలవంతం అనేది లేదు. ఎందుకు తిరుగుబాటు? యేసు ప్రభుని తిరుగుబాటు చేస్తున్నారు, మందిరాన్ని తిరుగుబాటు. నీ జీవితంలో లాభం రాకపోతే యేసు ప్రభుని తిరుగుబాటు చేస్తావా? నీ జీవితంలో మేలు జరగకపోతే యేసు ప్రభుని వెలివేస్తావా? ఎంతకాలముగా దేవుని అవమానిస్తావు? ఎంతకాలముగా లోకరక్షకుని అవమానిస్తావు? అందరం కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది. మానవత్వం చాటండి దయచేసి. ప్రియ సోదరి సోదరులారా, అందరం కలిసికట్టుగా ఉందాం, అందరం ఐక్యతగా ఉందాం. దేవుని రాకడ సమీపిస్తూ ఉంది, అందరి క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. తిరుగుబాటు చేయదు దయచేసి. మీకు శ్రమ అని వాక్యంలో ఉంది. తిరుగుబాటు చేయు వాళ్ళారా మీకు శ్రమ. చూడండి 4వ వచనం ఉంటుంది, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. శ్రమ. తిరుగుబాటు చేసే వారందరికీ శ్రమ. జాగ్రత్త. ఈరోజు ఆయన మనకు సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, ధైర్యం చెప్తా ఉన్నాడు. తిరుగుబాటు చేయొద్దండి అమ్మా. ఏమి ఇచ్చినా ఏమి చేయకపోయినా నా దేవుడు యేసు ప్రభుని చెప్పండి అమ్మా, ప్రాణం ఉన్నంత వరకు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభుని మహింపరచండి, ప్రభు ప్రేమను చాటింప చేయండి, ప్రభు ప్రేమకు మరి మీరు పాత్రులుగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. తిరుగుబాటు చేసి నష్టపోతావు, లేనిపోని శ్రమలకు ఇబ్బంది పడతావు, మతాన్ని మారుతారు చాలామంది. యేసుప్రభు నమ్ముకున్నాక యేసుప్రభు మతం మారమని చెప్పడు, మతంలో చేరమని చెప్పడు యేసుప్రభు. యేసుప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవం నై ఉన్నాను. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఓన్లీ బై జీసస్, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేది సాధ్యం. ఈ లోకంలో మనం అందరం ఒకానొక రోజున క్షణిపోయే వారమే. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాస్టర్ గారిని చంపేశారు. ఆ చంపిన వాళ్ళు చావుకొని ఈ లోకంలో బతుకుతారా జీవితకాలం అంతా? ఒక 1000 ఏళ్ళు బతుకుతారా? పోనీ ఏమో, ఒక లారీ గుద్ది చావచ్చేమో, లేదంటే ఆ చంపిన వాళ్ళ బిడ్డలు ఎవరో ఒక కక్ష పెట్టుకుని పగమైన వచ్చి వీడిని చంపొచ్చినేమో. మన ప్రాణానికి గ్యారెంటీ లేదండి, వారంటీ లేదండి. ఏ క్షణమున ఎప్పుడు ఏం చేస్తాం మనకు తెలియదు. చంపుకుంటూ పోతే ప్రేమ కాదు, బతికించుకుంటూ పోతే ప్రేమ. తిరుగుబాటు చేయడం ప్రేమ కాదు, ఓర్చుకొని పోయేదే ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. త్యాగము చేయడమే ప్రేమ. ఇవన్నీ యేసయ్యలో ఉన్నాయి. అందుకే యేసయ్య లోకానికి రక్షకుడు అయ్యాడు. ఆయనలో ఏ పాపము లేకుండా జీవించాడు. హల్లెలూయా. ఈరోజున నీవు నేను కూడా తిరుగుబాటు చేయకుండా ఈ మంచి ప్రసంగం ద్వారా దేవుడు శ్రేష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతోనే తిరుగుబాటు చేయకుండా శాంతంగా ఉండు, నెమ్మదిగా ఉండు, ప్రేమించండి, ఆదరించండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. శత్రులు పగలు ప్రతీకారాలు పెట్టుకోవద్దండి. వారి మతం అట్లా, వీరి మతం ఇట్లా వద్దు, ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా వద్దు, విమర్శించుకోవడం వద్దు. తప్పుడు బోధలని ఒకరిని
ఈ బోధ కరెక్ట్ అని ఒకడంటే ఎందుకు ఇవన్నీ మనకు? సువార్త చెప్పండి. మీరు కూడా ప్రయాసపడండి. ఒకరి గురించి ఒకరు ఆడుపోసుకొని తిరుగుబాటుతనం చేయొద్దు. దీనంగా ఉండండి, సాత్వికులుగా ఉండండి, వినయము కలిగి ఉండండి, భయము భక్తి కలిగి ఉండండి. ఇతరులు రక్షించే పనిలో ఉండండి. ఇతరుల కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండండి. ఇతరులను ప్రభు రాజ్యం నడిపించే వ్యక్తులుగా ప్రయాసపడండి. తప్పులు వెతకడం మానేసి, తిరుగుబాటుతనం మానేసి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నేర్పించేది ఇదే మనకు. ఈరోజు ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. తిరుగుబాటు చేయకుండా ప్రభుకు లోబడండి. ప్రభువా, నీవిస్తే ఏదైనా, నన్ను దీవిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే, నన్ను ఆశీర్వదించకపోయినా, నన్ను దీవించకపోయినా నేను నీకు తిరుగుబాటు చేయను ప్రభువా. నన్ను పోషించిన వాడు, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి వాడు, ఈరోజు తినగలుగుతున్నానంటే, చేసే ఉద్యోగమైనా, ఉండే భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఇదంతా నీ కృప, నీ దయ వలనే తండ్రి అని ప్రభువుని, తండ్రిని గణపరచండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా మిమ్మల్ని సంరక్షిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.